ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళీ యాదయ్య. సెక్రటేరియట్ కు వచ్చిన కాళీ యాదయ్య పొన్నం ప్రభాకర్ తో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధిపై సీఎంతో చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పలుసార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. మైనీ డీటెయిల్స్ సత్యం లైవ్ ద్వారా అందిస్తారు. సత్యం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా సీఎంను కలుస్తున్నారు. మరి దీన్ని ఎలా చూడొచ్చంటారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య సెక్రటరియట్లో భేటీ అయ్యారు. వరుసగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇప్పటివరకు 7 ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి 4 ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. సునీతా లక్ష్మారెడ్డి, అదేవిధంగా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, అదేవిధంగా దుబాక్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆ తర్వాత పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఈ 4 మొదటిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నివాసంలో భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు చర్చించారు. ఆ 4 భేటీ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్తారని ప్రచారం జరుగుతూ వస్తుంది. కానీ ఆ భేటీ అయిన రోజే సాయంత్రము మరుసటి రోజే ఆ 4 ఎమ్మెల్యేలు తాము కేవలం నియోజకవర్గంలో జరిగే అభివృద్ధికి నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తాము భేటీ అయ్యామని 4 ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. కేవలం అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రితో కలిస్తే తప్పేంది అంటూ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటన చేశారు. ఆ తర్వాత రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రి నివాసంలో భేటీ అయ్యారు. ఆయన తెలుగుదేశం పార్టీలో తనతో పాటు రేవంత్ రెడ్డి కలిసి పనిచేశారు. తాను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కలిసి ఆయనకు శుభాకాంక్ష తెలిపాను. అదేవిధంగా ఆయన రాజేంద్ర నగర్లో ఉన్న పెండింగ్ నిధుల కోసమే తాను కలిశానంటూ కూడా నాడు ప్రకాష్ గౌడ్ ప్రకటన చేశారు. ఆ తర్వాత భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వరుసగా భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయన రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆయన మంత్రి ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రితో చాలా అత్యంత సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యే కాబట్టి ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారని కూడా గతంలో ప్రచారం జరిగింది. కానీ తాజాగా ఇటీవల ఆయన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి తెల్లం వెంకట్రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆయన పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో చేరడానికే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో జరిగే ఇటీవల ఖమ్మం పార్లమెంట్ రివ్యూ సమావేశానికి కూడా తెల్లం వెంకట్రావు హాజరు కాకపోవడంతో ఇక ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరో 2 రోజుల్లో అధికారికంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రకటన చేసే అవకాశం కలుగుతుంది. తాజాగా చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య కూడా ప్రస్తుతానికి ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇటీవల ఎమ్మెల్సీగా ఉన్న మహేందర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, ఆయన కుటుంబం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఇక పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే అక్కడున్న ఎమ్మెల్యేలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ తమ వైపు తీసుకునే ఒక ప్రయత్నంలో భాగంగానే ఈరోజు చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అవుతున్నట్టు తెలుస్తుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను వరుసగా పార్టీలో చేర్చుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కలిసే ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోకుండా కేవలం భేటీ కావడం, అక్కడున్న రాజకీయ పరిస్థితులపై చర్చించడం, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీలో చేర్చుకుంటారా లేక పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల ముందే ఎమ్మెల్యేలను పార్టీలకు తన వైపు అనుకూలంగా మార్చుకుంటారా అనేది మాత్రం ఇంకా క్లారిటీ అయితే లేదు. వరుసగా ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 7 ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అవుతూ వస్తున్నారు. భేటీ అయిన ఎమ్మెల్యేలంతా కూడా కేవలం అభివృద్ధి నిధుల కోసం తమ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను చర్చించడానికే తాము భేటీ అవుతున్నాం తప్ప దీంట్లో రాజకీయ కోణం లేదని మాత్రం ప్రకటన చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నది ఒక రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ అయితే. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే స్థానాలు గెలిచింది కాబట్టి ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చుకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించాలనే ఒక రాజకీయ వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ నిర్వహించడం, ఆ తర్వాత ఆ నియోజకవర్గంలో సమస్యలను చర్చించడం, కేవలం అభివృద్ధి అంశాలపైనమే తాము చర్చిస్తున్నాం తప్ప దీంట్లో రాజకీయ కోణం లేదని బీఆర్ఎస్ పార్టీ చెబుతున్నా పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించిన అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం కేవలం రాజకీయ కోణంలో జరుగుతుంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నాడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా
టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. అదే కోణంలో ఈసారి కూడా రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూనే బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా కొనసాగించడానికి ఒక రాజకీయ కొత్త అంశాన్ని తెర మీద తీసుకొచ్చారనే ఒక చర్చ అయితే ప్రస్తుతానికి సాగుతూ వస్తుంది. ఇప్పటివరకు 7 బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వరుసగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. దీంట్లో రాజకీయ కోణం ఉందా, పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు కలవడం వల్ల ఆయా నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారే పరిస్థితులు ఉన్నాయనే ఒక చర్చ అయితే ప్రస్తుతానికి సాగుతుంది. ఇంకా దీనిపై ఒక క్లారిటీ అయితే లేదు. ఇప్పుడైతే కలిసిన ఎమ్మెల్యేలంతా కూడా తాము కేవలం అభివృద్ధి కోసం కలుస్తున్నామని చెబుతారు. కానీ ఇప్పటివరకు ఎమ్మెల్యేలతో కలిసిన సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ ఈ అంశంపై స్పందించలేదు. ఎవరు ఎమ్మెల్యేలు వచ్చినా, ఏ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వచ్చినా తాను కలుస్తాను, ఎందుకంటే అధికార పార్టీగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు అందరికీ కూడా సమాన హోదాలో సమాన ప్రాధాన్యత ఇస్తానని కూడా ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కలుస్తుండడం బీఆర్ఎస్ పార్టీకి ఒక ఆందోళన కలిగించిన అంశం అని చెప్పొచ్చు చంద్రిక.